ఓం శాంతి. జూలై 28, 1983లో మధురమైన మన్మోహిని దీదీ గారు తమ భౌతిక దేహాన్ని త్యజించి అవ్యక్త వతనవాసిగా అయ్యారు. జూలై మాసం వచ్చినప్పుడల్లా దీదీ గారి పుణ్య స్మృతి దివసం సందర్భంగా దీదీ గారు మనకు అందించిన అలౌకిక పాలన, అంతేకాక ఎప్పటికప్పుడు వారు మనకు నేర్పించిన అమూల్యమైన శిక్షణలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈరోజు మనం దీదీ గారు నేర్పించిన కొన్ని అమూల్యమైన శిక్షణలను తెలుసుకుందాము. 25 పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్, दूसरों का दोष निकालने के पहले हमें अपना दोष देखना है. ఇతరుల్లో దోషాలు ఎంచే కంటే ముందు మనం స్వయంలోని దోషాలు చూసుకోవాలి. कोई सेंटर पर रहने वाली बहनें बहुत ज़ोर ज़ोर से बोलती है. कई बार दिल को चुभने वाले कटु वचन भी मुख से निकालती, जिससे बहुत बड़ी डिसर्विस होती है. కొన్నిసార్లు సెంటర్లలో ఉండే అక్కేలు కూడా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు మనసుకు బాధ కలిగించే మాటలు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. దానివల్ల చాలా ఎక్కువ డిసర్విస్ అవుతుంది. హరేక్ కో అప్నే బోల్ పర్ బహుత్ ధ్యాన్ దేనా హై. ప్రతి ఒక్కరూ తమ మాటల పట్ల చాలా శ్రద్ధ వహించాలి. బాబా कहते, बच्चे कम बोलो, धीरे बोलो, मीठा बोलो. ये गांठ हम सबको पहले स्वयं को बांधनी है. బాబా ఎప్పుడు కూడా పిల్లలు మధురంగా మాట్లాడండి, మెల్లగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి అని చెప్తూ ఉండేవారు కదా. ఈ విషయంలో మనం స్వయం ముందుగా దృఢ సంకల్పం తీసుకోవాలి. రెండవ పాయింట్, छोटी बहनों की ग्लानि कभी जिज्ञासुओं के सामने नहीं करो. अगर वो करे तो उनकी बातों में हाँ करके ठप्पा नहीं लगाओ. ఎప్పుడు కూడా జిజ్ఞాసువులు ఎదురుగా చిన్నక్కేలను నిందించకూడదు. ఒకవేళ జిజ్ఞాసువులు నిందిస్తే మనం వారి మాటల్లో మాట కలిపి వారి మాటను సపోర్ట్ చేయకూడదు. మూడవ పాయింట్, टीचर्स जब कहीं सेंटर पर जाकर सर्विस करती है, जिज्ञासु महिमा करते, उस महिमा को स्वीकार कर लेती है. కొన్నిసార్లు టీచర్ అక్కయ్యలు సెంటర్లలో సేవ చేసినప్పుడు జిజ్ఞాసులు ఆ టీచర్ అక్కయ్యను మహిమ చేయవచ్చు. ఒకవేళ జిజ్ఞాసు చేసిన మహిమను గనక ఆ టీచర్ అక్కయ్య స్వీకరిస్తే అది కరెక్ట్ కాదు. जिज्ञासु यहाँ आकर उसे बहन की मंगनी करते हैं तो वो बहुत खुश होती है कि मैंने अच्छी सर्विस की है, इसलिए मंगनी होती है. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆ జిజ్ఞాసు వచ్చి మాకు ఫలానా టీచర్ అక్కయ్యే కావాలి అని అడుగుతారు. ఆ మాట విన్నప్పుడు కొన్నిసార్లు టీచర్ అక్కయ్య నేను చాలా బాగా సేవ చేశాను, అందుకే నేనే కావాలని వారు అడుగుతున్నారని అనుకుంటారు. ఆ మహిమను స్వీకరించినప్పుడు సూక్ష్మ అహంకారం వస్తుంది. రిజల్ట్ ఏ హోती जो दो पार्टी हो जाती है, जिज्ञासु टूट जाते. इसका सारा कारण टीचर का है, इसमें डिसर्विस भरी हुई है. ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ జిజ్ఞాసువులు బాబాకు దూరం అయిపోతారు. ఇప్పుడు మొత్తం కారణమంతా టీచర్ అక్కే అవుతారు అక్కడ. అందుకే ఇలాంటివి జరిగినా వీటిల్లో డిసర్వీసే ఉంటుంది. నాలుగవ పాయింట్, कोई माता व भाई सर्विस पर जाना चाहते हैं लेकिन धन की कमी के कारण नहीं जा सकते तो उनको किराया देकर भेजना चाहिए. ये सबको डायरेक्शन है. ఎప్పుడైనా ఎవరైనా మాత లేక అన్నయ్య సేవకు వెళ్ళాలనుకున్నా కానీ ధనం సరిపోని కారణంగా వెళ్ళలేకపోతే అటువంటి సందర్భంలో వారికి
ఆ ప్రయాణ ఖర్చులు, ఆ సదుపాయం మనం కలిగించి వారిని పంపించవచ్చు సేవకి. ఈ డైరెక్షన్ అందరి కోసం ఉంది. 5వ पॉइंट, ट्रायल के लिए वही कुमारी आए जो 12 मास सेंटर पर रेगुलर क्लास करती हो. उसे माँ बाप लिख कर दे कि इसे समर्पित करते हैं और वह कुमारी भी लिखे कि मैं समर्पित होना चाहती हूँ. ఎప్పుడైనా ఒక కుమారి సెంటర్లో ఉందాము అని అనుకుంటే ముందుగా కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ట్రయల్ పీరియడ్ కింద ఉండాల్సి ఉంటుంది. ట్రయల్లో ఉండడం కోసం కూడా ఏ కుమారులకి పర్మిషన్ ఇవ్వచ్చు అంటే ఎవరైతే 12 మాసాల నుండి సెంటర్కు రెగ్యులర్గా క్లాస్కు వస్తూ ఉన్నారో, అంతేకాక ఆమె తల్లి తండ్రి కూడా మేము మా కుమారిని సమర్పణ చేద్దాం అనుకుంటున్నాము అని రాసి ఇవ్వాలి. అలాగే ఆ కుమారి కూడా నేను సమర్పణ అవుదాం అనుకుంటున్నాను అని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. पहले मधुबन में 1 मास की ट्रेनिंग लेवे, फिर कोई सेंटर पर ट्रायल पर भेजे. అయితే ముందుగా మధుబన్లో 1 నెల ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఏదైనా సెంటర్లో ఉండడానికి పంపించవచ్చు. जब कन्या ट्रायल पर है तब उसके माँ बाप जो कुछ भी भेजना चाहे वो मधुबन भेजे, सेंटर पर नहीं, क्योंकि कुमारी समर्पण మధుబన్ కి హే. అయితే కుమారి ట్రయల్ పీరియడ్లో ఉన్నప్పుడు వారి తల్లి తండ్రి ఏదైనా పంపించాలి అని అనుకుంటే మధుబన్కు పంపించాలి, సెంటర్కు కాదు. ఎందుకంటే కుమారి మధుబన్ తరఫున కదా సమర్పణ అయినట్లు. 6వ पॉइंट, जो माया के वश हो बाबा के बच्चे बन माया की मत पर शादी करते हैं, उन्हें 1 साल तो क्लास के संगठन में आने की अनुमति नहीं देनी चाहिए. मुरली की मांगनी करती है तो उन्हें भेज सकते हैं. ఒకవేళ ఎవరైనా బాబా బిడ్డగా అయిన తర్వాత మళ్ళీ మాయకు వశమై మాయ మతం అనుసారంగా వివాహం కనుక చేసుకున్నారంటే వారికి 1 సంవత్సరం పాటు సంఘటనలో వచ్చి క్లాస్ వినేందుకు పర్మిషన్ ఇవ్వడం జరగదు. అయితే ఒకవేళ వాళ్ళు మురళి అడిగితే కాపీ పంపించవచ్చు. अगर सेंटर पर आने की जिद करते हैं तो अलग से टाइम देना चाहिए ताकि उन्हें संघ का बल मिलता रहे. కానీ ఒకవేళ అటువంటి వారు ఎవరైనా మరీ సెంటర్కి రావడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే అప్పుడు వారికి పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ సంఘటనలో క్లాస్ జరుగుతున్న ఆ టైం కాదు, వేరే ఏదైనా సెపరేట్ టైంలో వారికి రావడానికి అనుమతించవచ్చు. అలాగే ఎంతో కొంత వాళ్ళకి సాంగత్య బలం లభిస్తుంది. 7వ पॉइंट, जो भी जिज्ञासु आए उनसे फॉर्म ज़रूर भराए, इस बात में ढीला नहीं होना चाहिए. జిజ్ఞాసులు ఎవరైనా మొదటిసారి వచ్చినప్పుడు తప్పకుండా వారి చేత ఫామ్ నింపించాలి. ఈ విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. 8వ पॉइंट, अमृत वेले क्लास सेंटर की इंचार्ज को ही करानी है. क्लास में नवीनता होनी चाहिए. అమృత్ వేళ క్లాస్ ఇవి సెంటర్ ఇన్ఛార్జ్ మాత్రమే చేయించాలి. క్లాస్లో నవీనత తప్పకుండా ఉండాలి. 9వ पॉइंट, डायरेक्शन जो मधुबन से आए उस पर पूरा ध्यान देना है, नहीं तो बहुत ही कारोबार में दिक्कत होती है. మధుబన్ నుండి ఏవైతే డైరెక్షన్లు వస్తాయో వాటిని పూర్తిగా శ్రద్ధ ఉంచి పాటించాల్సి ఉంటుంది, లేదంటే కార్యవ్యవహారాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. 10వ पॉइंट, टीचर्स को खरीदारी करने मार्केट में बिल्कुल नहीं जाना चाहिए. టీచర్లు పర్చేసింగ్ అది చేయడానికి అసలు మార్కెట్స్కు వెళ్ళకూడదు. अभी तक यह रिपोर्ट आती है कि वही भाषण करती, वही दुकानों पर जाकर खरीदारी करती.
ఇప్పటికీ కొంతమంది విషయంలో రిపోర్ట్ ఏమొస్తూ ఉంటుందంటే వారే భాషను కూడా చేస్తున్నారు, మళ్ళీ వారే వెళ్ళి మార్కెట్స్లో పర్చేజింగ్ అది చేస్తున్నారు. कई तो भाइयों के साथ स्कूटर पर बैठकर जाती, ये ఈశ్వరీయ మర్యాద का ఉల్లంఘన్ है. కొంతమంది కొన్నిసార్లు అన్నయ్యలతో పాటు స్కూటర్పై కూర్చుని వెళ్తారు. ఇది ఈశ్వరీయ మర్యాదను ఉల్లంఘించడము. కృపయా ఇన్ మర్యాదాओं का कंगन बांधकर रहे. దయచేసి ఈ మర్యాదల విషయంలో కంకణం కట్టుకుని ఉండాలి, అంటే వీటిని తప్పకుండా పాటించాలి. 11 पॉइंट, सावधानी देने वाला हमारा बाबा है, हमें किसी को शिक्षा के रूप में कुछ नहीं कहना है. मुरली में शिक्षा के महावाक्यों को अपनी तरफ से बढ़ा चढ़ाकर नहीं बोलना चाहिए. ఏ విషయంలో అయినా అటెన్షన్ ఇప్పించడానికి మన బాబా ఉన్నారు. మనం ఎవరికి కూడా ఏ విషయమో శిక్షణ రూపంలో చెప్పకూడదు. అలాగే మురళిలో బాబా ఏవైతే శిక్షణలు ఇస్తారో వాటిని మరింత పెద్దవి చేసి కూడా చెప్పకూడదు. कोई भी बात हो राय दे सकते हैं, शिक्षा का रूप नहीं हो. ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగారు అంటే సలహా రూపంలో చెప్పచ్చు, కానీ శిక్షణ రూపంలో చెప్పకూడదు. మురళీ మే కుచ్ కట్ భీ నహీ కర్నా చాహియే. అలాగే మురళిలో వచ్చే విషయాలనేవి కట్ చేసి చెప్పకూడదు. 12 पॉइंट, कुमारियों के समर्पण पत्र जोन इंचार्ज के पास होने चाहिए. కుమారిల సమర్పణ లెటర్స్ జోన్ इंचार्जల వద్ద ఉండాలి. जोन इंचार्ज को 3 मास या 2 मास के बाद जोन के सब टीचर्स को बुलाकर दिल लेनी चाहिए. जोन इंचार्జ్లు 2 నెలలకు ఒకసారి లేక 3 నెలలకు ఒకసారి జోన్లోని టీచర్ అక్కేలందరినీ పిలిచి వారితో మాట్లాడడం, వారి నుండి వారి మనసులోని విషయాలు తెలుసుకోవడం అది చేస్తూ ఉండాలి. जोन में कोई सेंटर में कमी है तो जोन इंचार्ज पूरी रेख देख करे, కమి పూరి కరే. ఒకవేళ జోన్లోని ఏ సెంటర్లో అయినా ఏదైనా విషయంలో లోటు ఉంటే జోన్ ఇన్ఛార్జ్ ఆ లోటును భర్తీ చేయాలి, దాన్ని చూసుకోవాలి. 13 पॉइंट, हर क्लास में एक हेड भाई होना चाहिए, उसे सर्विस का जिम्मेवार बनाना चाहिए. ప్రతి క్లాస్లోని కూడా ఒక ముఖ్యమైన అన్నయ్య ఉండాలి, వారికి సేవా బాధ్యత అప్పచెప్పాలి. हर 15 दिन में सर्विस की मीटिंग करनी चाहिए ताकि सर्विस टंडी ना हो. ప్రతి 15 రోజులకు ఒకసారి సేవా మీటింగ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే సేవలో చల్లబడిపోకుండా ఉంటారు. 14 पॉइंट, गीता पाठशाला की माताओं को ट्रेनिंग देना बहुत ज़रूरी है. जिसके घर में क्लास होता है उसका जीवन आदर्श होना चाहिए ताकि आने वालों पर प्रभाव पड़े. గీతా పాఠశాలలను సంభాళించే మాతలకు కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరెవరి ఇళ్లలోనైతే క్లాసులు జరుగుతూ ఉంటాయో వారి జీవితం ఆదర్శంలాగా ఉండాలి. ఎందుకంటే క్లాస్కి వచ్చే వారిపై ఆ ప్రభావం పడుతుంది. कहीं अमर्यादा का कार्य उनके घर में होते देख डिसर्विस ना हो. ఎవరి ఇళ్లలోనైతే గీతా పాఠశాలలు నడుస్తున్నాయో లేక క్లాసెస్ నడుస్తున్నాయో వారి ద్వారా ఎటువంటి మర్యాదను ఉల్లంఘించే కార్యం జరగకూడదు. అలా జరిగితే డిసర్విస్ జరుగుతుంది. 15 पॉइंट, बाबा कहते, बच्चे यज्ञ में आने वालों पर अधिक बोझ नहीं चढ़ाओ, ये गुह्य राज तो सब समझते हैं, इसलिए सौगात को भी
हल्का किया गया है, डायरी, पेन आदि। బాబా ఏమని చెప్తూ ఉంటారంటే, పిల్లలు యజ్ఞంలోకి వచ్చే వారిపై అధికంగా ఏమీ భారం పడకుండా చూసుకోవాలి. ఈ గుహ్యమైన రహస్యం అందరూ అర్థం చేసుకోగలరు. అందుకే యజ్ఞంకి వచ్చినప్పుడు వారికి కానుకగా కూడా సింపుల్ పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది కదా, డైరీ, పెన్ మొదలైనవి. 16వ పాయింట్, रास्ते में मुसाफिरी में ज़्यादा खाने पीने का सामान ले जाते, जैसे कि पिकनिक पर जाते हैं, इससे और ही डिसर्विस होती है. ये बात भी विशेष ध्यान पर रखनी चाहिए. ప్రయాణాల్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ భోజనం పదార్థాలు తీసుకువెళ్తూ ఉంటారు. పిక్నిక్కి వెళ్ళినట్టు తీసుకువెళ్తూ ఉంటారు. అలా చేస్తే మరింత డిసర్వీస్ జరుగుతుంది. అందుకే ఈ విషయం పట్ల కూడా విశేషంగా శ్రద్ధ వహించాలి. 17వ పాయింట్, पहली सीढ़ी देह सहित देह के संबंधियों से उपराम, लेकिन अभी तक तो इस सीढ़ी पर चढ़े ही नहीं है. అసలు మొదటి మెట్టు దేహ సహితంగా దేహ సంబంధీకుల నుండి ఉపరామంగా ఉండటం. కానీ ఇప్పటి వరకు కూడా ఈ మొదటి మెట్టు ఎక్కలేదు. कारण पूरे दिल अपने साथ रहने वाली बहनों को भरते तो संबंधियों में बुद्धि ना जाए, ये भी बड़ों की जिम्मेवारी है. ఇప్పుడు ఒకవేళ వారి మనసులో నిండుతనం అనుభవం అయిందనుకోండి, మనసు బుద్ధి ఇంకెటువైపు వెళ్ళదు కదా. అందుకే పెద్దలు బాధ్యత తీసుకుని తమతో పాటు ఉండే అక్కేలు లేదా తమతో పాటు ఎవరు ఉంటే వారి హృదయాలలో, వారి మనసులలో ఒక నిండుతనం అనుభవం అయ్యేలాగా చేస్తే వారి బుద్ధి సంబంధికుల వైపుకు వెళ్లకుండా ఉంటుంది. 18వ పాయింట్, बाबा ने संपन्न बनाने लिए हम बच्चों को श्रीमत दी है. श्रीमत पर चलने का आधार है एक बल एक भरोसा. బాబా మనల్ని సంపన్నం చేసేందుకు పిల్లలైన మనకు శ్రీమతం ఇచ్చారు. ఆ శ్రీమతంపై నడవాలి అంటే దానికి ఆధారం ఒకే బలం, ఒకే నమ్మకం. ये श्रीमत की नींव है. ఒకే బలం, ఒకే నమ్మకం అన్నది అసలు శ్రీమతం పాటించడానికి కావాల్సిన పునాది. बाबा के हर इशारे को हम एक्ट में तभी ला सकेंगे जब पूरा फेथ होगा. అసలు బాబా ఇచ్చే ప్రతి సూచనను మనం ఆచరణలోకి ఎప్పుడు తీసుకురాగలము అంటే బాబాపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు. जिसमें फेथ होता है उसकी राय में कभी अपनी राय मिक्स नहीं हो सकती. ఎవరిపైనైతే పూర్తి విశ్వాసం ఉంటుందో వారిచ్చిన సలహాలో మన సలహాను మిక్స్ చెయ్యము. एक बाबा की राय पर चलने से हल्के रहेंगे. అలాగా ఒక్క బాబా మాత్రమే ఇస్తున్న సలహాలపై నడుచుకుంటూ ఉంటే చాలా తేలిగ్గా ఉంటారు. बाबा ने कहा है जिम्मेवारी बाबा को दे दो और खुद हल्के रहो. బాబా ఏం చెప్పారంటే బాధ్యత బాబాకి ఇచ్చేసేయండి, మీరు స్వయం తేలిగ్గా ఉండండి. अगर किसी के मन में ये संकल्प चलता है कि बाबा तो अब साकार में नहीं है, तो यह भी संशय है. ఒకవేళ ఎవరికైనా బాబా ఇప్పుడు సాకారంలో లేరు కదా అన్న సంకల్పం గనక వచ్చిందనుకోండి, అది సంశయం. अमृत वेले विधि पूर्वक योग में बैठते हैं तो अनुभव करते हैं कि बाबा लेन देन कर रहे हैं. అమృత్ వేళ విధిపూర్వకంగా యోగంలో కూర్చున్నారు అంటే
తప్పకుండా బాబాతో సంభాషణ జరుగుతున్నట్టు, ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నట్టు అనుభూతి కలిగి తీరుతుంది. स्वस्मृति में रहेंगे तो बाबा को जो अपना कार्य कराना है कराते रहेंगे, कराते हैं ऐसा अनुभव करेंगे. స్వస్మృతిలో ఉన్నట్లయితే బాబా మన ద్వారా ఏ కార్యాలైతే చేయించాలనుకుంటున్నారో అవి చేయిస్తూ ఉంటారు, మరియు వారు మన ద్వారా కార్యం చేయిస్తున్నారు అన్న అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది. 19వ పాయింట్. जैसे श्वास के बाद श्वास उठता है वैसे संकल्प के बाद संकल्प उठता है. दोनों की रेस है. ఏ విధంగా శ్వాస తర్వాత శ్వాస, శ్వాస తర్వాత శ్వాస ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుందో అలాగే సంకల్పం తర్వాత సంకల్పం కూడా వస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా రేస్ లాగా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి. कर्म में श्वास जल्दी चलते, योग में संकल्प जल्दी चलते. అయితే కర్మలు చేసే టైంలో శ్వాస వేగం మరింత పెరుగుతుంది, అలాగే యోగం చేసే టైంలో సంకల్పాల వేగం మరింత పెరుగుతుంది. యోగం చేద్దామని కూర్చున్నప్పుడు योग में एक बाप की याद के प्यार के संकल्प में एकाग्र हो जाए तो सब रस प्राप्त होते हैं. ఇప్పుడు ఒకవేళ యోగంలో కూర్చున్నప్పుడు ఒక్క బాబా స్మృతికి సంబంధించి ప్రేమతో కూడిన సంకల్పాలలో ఏకాగ్రమైపోతే అప్పుడు యోగంలో అన్ని రకాల రసాలు అనుభవం అవుతాయి. एकाग्र वृत्ति की धरनी पर हर संकल्प फलदायक होता है. ఏకాగ్ర వృత్తితో కూడిన ధరణి ఉన్నట్లయితే ప్రతి సంకల్పము ఫలదాయకమవుతుంది. इसके लिए कर्म योग का अभ्यास चाहिए. दिनचर्या पर अटेंशन हो. न्यारे और प्यारे की स्थिति बहुत मीठी अवस्था है. కానీ అటువంటి అనుభవం కలగాలి అంటే దానికోసం కర్మయోగం అభ్యాసం ఉండాలి, అలాగే దినచర్య పట్ల అటెన్షన్ ఉండాలి. ఈ విధంగా అతీతమైన ప్రియమైన స్థితి ఉంటుంది కదా, అది చాలా మధురమైన అవస్థ. 20వ పాయింట్. सदा अपने स्वमान में स्थित रहो तो फरिश्तेपन की स्टेज दूर नहीं. ఎప్పుడు కూడా మీ స్వమానంలో మీరు స్థితులై ఉంటే ఫరిష్తా స్టేజ్ ఎంతో దూరంలో ఉండదు. कभी कभी अगर कमज़ोरी के संकल्प उठते हैं तो कहेंगे स्वमान की स्टेज से नीचे आ गए. ఎప్పుడైనా ఏవైనా బలహీన సంకల్పాలు వస్తున్నాయి అంటే స్వమానం యొక్క స్థితి నుండి కిందకు వచ్చేశారు అని అంటారు. महारथी की मुख्य निशानी है फॉलो फादर और हर कदम श्रीमत पर. మహారథి అంటే వారి ముఖ్యమైన గుర్తు ప్రతి అడుగులోనూ వారు బాబాను అనుసరిస్తారు, ఫాలో ఫాదర్ చేస్తారు, మరియు ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తారు. तो जो स्वरूप बाबा हमारे से चाहते हैं वो अभी प्रत्यक्ष होना चाहिए. కనుక ఇప్పుడు బాబా మన నుండి ఏ స్వరూపమైతే కోరుకుంటున్నారో అది ఇప్పుడు మన ద్వారా ప్రత్యక్షం కావాలి. सदैव याद रहे जैसा कर्म हम करेंगे हमें देख और करेंगे. నేను ఎటువంటి కర్మలు చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అన్నది నిత్యం గుర్తుండాలి. हमें बाबा के दिल तख्त नशीन बनना है. अगर दिल कहाँ टुकड़ा टुकड़ा होगी तो बाबा स्वीकार नहीं करेंगे. మనం బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి. ఒకవేళ హృదయాన్ని అక్కడ ఇక్కడ భాగాలుగా చేసి పంచాము అంటే బాబా మన హృదయాన్ని
స్వీకరించరు. 21 పాయింట్, बाबा के दिल और मेरी दिल में अंतर ना हो. బాబా హృదయానికి నా హృదయానికి మధ్యన ఏం తేడా ఉండకూడదు. कोई कितना भी गुणवान हो, हमें उस पर न्योछावर नहीं जाना चाहिए. ఎవరు ఎంతటి గుణవంతులైనా కానీ మనం ఎవరిపైనా కూడా బలిహారం అవ్వకూడదు. देखना है इसको ऐसा गुणवान बनाया किसने, तो बुद्धि डायरेक्ट उस तरफ बाप की तरफ चली जाएगी. ఫలానా వారిని అంతటి గుణవంతులుగా తయారు చేసింది ఎవరు అన్నది చూడాలి. అది చూస్తే ఇంకా బుద్ధి డైరెక్ట్గా అలా తయారు చేసిన బాబా వైపుకు వెళ్ళిపోతుంది. जब बाबा के दिल से दिल मिल गई तो और कहाँ जा नहीं सकती. ఎప్పుడైతే మన హృదయం బాబా హృదయంతో జోడించబడుతుందో అప్పుడు ఇంకా మన హృదయం మన మనసు ఇంకెటువైపుకి ఎవరి వైపుకి వెళ్ళదు. इसमें गुण है, इसके लिए इनसे हमारा स्नेह है, ये भी बहुत सूक्ष्म माया है. ఫలానా వారిలో గుణాలు ఉన్నాయి, అందుకే మాకు వారంటే చాలా ఇష్టం అలా అన్నామంటే చాలా సూక్ష్మమైన మాయ అది. బాబా హమే అభి ఇస్సే భీ పార్ లియే జా రహే హై. బాబా ఇప్పుడు మనల్ని ఈ సూక్ష్మమైన మాయ నుండి కూడా చాలా దూరంగా తీసుకువెళ్ళిపోతున్నారు. జబ్ దిల్వర్ కో దిల్ దే दी तो हमारा फरिश्ता स्वरूप दूर नहीं. మనోభిరాముడికి మనసు ఇచ్చేసాము అంటే ఇంకా మన ఫరిష్తా రూపం ఎంతో దూరంలో లేనట్టు. ఈశ్వరీయ పరివారమే బి బుద్ధి నహీ ఫసానీ హై. ఈశ్వరీయ పరివారంలో కూడా బుద్ధిని ఎక్కడా చిక్కుకొనివ్వకూడదు. హమారా సంసార్ హమారా పరివార్ ఏక్ హై. हमारा तो एक बाप दूसरा ना कोई, ये भी महारथियों की निशानी है. అసలు మన లోకం మన కుటుంబం ఒక్కరే. మనకు ఒక్క బాబా తప్పితే మరెవ్వరూ లేరు. ఇదే మహారథి అనడానికి గుర్తు. ఇస్సే హీ కిలా మజబూత్ హోగా. ఇలా ఉన్నప్పుడే కోట కూడా దృఢంగా అవుతుంది. 22 పాయింట్, जो हम सबको पहले दिन सुनाते हैं कि तुम्हें 4 नियमों का पालन करना है. మనందరికీ మొదటి రోజు వినిపిస్తూ ఉంటారు కదా, 4 నియమాలు మనం పాటించాలి అని. మొదటిది బ్రహ్మచర్యం, రెండవది సత్సంగం, మూడవది శుద్ధమైన భోజనం, నాలుగవది दैवी गुणालु. तो हम अपने में चेक करें कि कहाँ तक इन नियमों का पूर्ण रूप से पालन किया है. కాబట్టి మనం స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఈ నియమాలను నేను ఎంతవరకు సంపూర్ణంగా పాటిస్తున్నాను. कर्मणा में तो नहीं आते, लेकिन मनसा में भी संकल्प ना आए. కర్మల పరంగా కర్మల లెవెల్లో మనం ఈ నియమాలను ఉల్లంఘించం, కానీ సంకల్పాలలో కూడా ఎటువంటి ఉల్లంఘన జరగకూడదు. సదైవ్ సంగ దోష్ సే బచ్చే రహే. దానికోసం ఎల్లప్పుడూ సాంగత్య దోషం నుండి రక్షించబడి ఉండాలి. సదైవ్ ఏక్ బాత్ యాద్ రహే कि एक की सुननी है, एक को ही दिल में बसाना है. సదా ఒక్క విషయమే గుర్తుండాలి, అదేంటంటే ఒక్కరి నుండే వినాలి, ఒక్కరినే హృదయంలో పెట్టుకోవాలి, ఒక్కరికే హృదయంలో నివాసం ఉండాలి. 23 పాయింట్, योग द्वारा हमारे विक्रम विनाश होते हैं, उसकी निशानियाँ क्या है. యోగం ద్వారా మన వికర్మలు వినాశనం అవుతాయి కదా,
మరి దాని గుర్తులేంటి? ఒకటి, ఉస్కి నేచర్ హీ బదల్ జాయేగి, వారి స్వభావమే పూర్తిగా మారిపోతుంది యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతున్నాయి అంటే. 2, బుద్ధికి లైన్ క్లియర్ హో జాయేగి, బుద్ధి లైన్ క్లియర్ అవుతుంది, స్పష్టమవుతుంది. 3, బోझ సే హల్కే రహెంగే, భారం నుండి తేలిగ్గా ఉంటారు. उनके मुख से कभी ये नहीं निकलेगा कि ये मेरे आगे कोई परीक्षा आई है, అటువంటి వారి నోటి నుండి ఎప్పుడు కూడా నా ఎదురుగా ఒక పరీక్ష వచ్చిందే అన్న మాట రాదు. 4, चढ़ती कला होगी जिससे उसे फीलिंग आएगी कि ये मेरे विक्रम विनाश होते हैं, వారు ఎక్కే కళలోనే ఉంటారు, తద్వారా వారికి నా వికర్మలు వినాశనం అవుతున్నాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది. 5, మెహనత్ కమ్ సఫలతా జ్యాదా కా అనుభవ్ హోగా, తక్కువ శ్రమతో ఎక్కువ సఫలత లభిస్తుంది అన్నది అనుభవం అవుతుంది. 24వ పాయింట్, అబ్ ఘర్ చల్నా హై, యహ్ యాద్ రహే तो ऑटोमेटिक सब तरफ से दिल हल्की हो जाती है, कोई परवाह नहीं. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇది గనక గుర్తుంది అంటే ఆటోమేటిక్గా అన్ని వైపుల నుండి మనసు తేలికైపోతుంది. ఇంకా ఏ విషయంని మనం లెక్క చేయము. ఖాతే పీతే ఉట్తే ఘర్ చల్నా హై, తింటూ ఉన్నా, తాగుతూ ఉన్నా, లేస్తూ ఉన్నా, కూర్చుంటూ ఉన్నా లోపల ఒకటే ధ్వని, ఇప్పుడింకా ఇంటికి వెళ్ళాలి. ఇస్సే బాప్ యాద్ రహేగా, పురానీ దునియా సే కినారా హో జాయేగా, ఫిర్ तेरा मेरा, इसने किया उसने किया, ये शब्द में मुख से नहीं निकलेंगे, ये भी महारथी की निशानी है. ఎప్పుడైతే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అన్న ధ్వనే లోపల ప్రతిధ్వనిస్తూ ఉంటుందో అప్పుడు బాబా గుర్తుంటారు. పాత ప్రపంచం నుండి పక్కకు తప్పుకుంటాము. అప్పుడు ఇంకా నీది నాది, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, ఈ పదాలేవి ఇంకా మన నోటి నుండి రావు. ఇది కూడా మహారథికి గుర్తు. 25వ పాయింట్, अगर कोई कहे तुम्हारे में यह कमज़ोरी है तो उसे फ़ौरन मानना चाहिए. ఒకవేళ ఎవరైనా మనకి మీలో ఫలానా బలహీనత ఉంది అని చెప్పారనుకోండి, మనం అది స్వీకరించాలి. बैठकर ज़िद करना, शो करना, ये हमारे ब्राह्मण परिवार का नियम नहीं है. అలా కాకుండా కూర్చుని ముండిపట్టు పట్టడం లేదా నేనది కాదు అని చూపించుకునే ప్రయత్నం చేయడం, ఇది మన బ్రాహ్మణ పరివారం యొక్క నియమం కాదు. ఇవన్నీ కూడా దీదీ గారి ద్వారా లభించిన శిక్షణలు. దీదీ గారి యొక్క ఈ పుణ్య స్మృతి దివసం సందర్భంగా ఈ నెలంతా కూడా మనం ఈ శిక్షణలను రివైజ్ చేసుకుంటూ వీటిని మనం మన జీవితంలో ఆచరించేందుకు పురుషార్థం చేద్దాము. ఓం శాంతి.